డియర్ స్టూడెంట్స్, మనం మ్యాథ్స్ 1Bలో స్ట్రైట్ లైన్స్లో 7 మార్క్స్ క్వశ్చన్స్ నేర్చుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగా ఇప్పుడు మనకు 3 మోడల్స్ కంప్లీట్ అయ్యాయి. ఏవి? ఫస్ట్ మోడల్లో 3 క్వశ్చన్స్ పాయింట్స్ ఇస్తే, అంటే వెర్టిసెస్ ఇస్తే సర్కంసెంటర్ ఎలా కనుక్కోవాలా. నెక్స్ట్ వీడియోలో మనం సైడ్స్ ఇస్తే సర్కంసెంటర్ ఎలా కనుక్కోవాలా. ఇంకో థర్డ్ వీడియోలో ఏం నేర్చుకున్నాము? వెర్టిసెస్ ఇస్తే, ట్రయాంగిల్ యొక్క వెర్టిసెస్ ఇస్తే ఆర్థో సెంటర్ ఎలా కనుక్కోవాలో నేర్చుకున్నాం. ఇప్పుడు మనము సైడ్స్ ఇస్తే, అంటే ట్రయాంగిల్ చూడండి, ఇట్లా ఒక ట్రయాంగిల్ ఉందనుకోండి. ఈ ట్రయాంగిల్కి ఏబిసి, కానీ ఏబిసిలు ఇవ్వరు. ఈ ఈక్వేషన్ 1, ఈ ఈక్వేషన్ 2, ఈ ఈక్వేషన్ 3, ఈ సైడ్స్ ఇచ్చినారనుకోండి. ఇక్కడ ఇచ్చినారు, ఇక్కడ సైడ్స్ ఉన్నాయి. ఫస్ట్ సైడ్, సెకండ్ సైడ్, థర్డ్ సైడ్ ఇచ్చినారు. ఇలాంటి కేసులో దీని ఆర్థో సెంటర్ ఎలా కనుక్కోవాలి. ఆర్థో సెంటర్ అంటే గుర్తుంది కదా, ఇంతకుముందు 3 క్వశ్చన్స్ చూసినాం మనం. ఏ నుంచి బీసీకి పర్పెండిక్యులర్ గీస్తే దాని పేరు ఇక్కడ అనుకోండి థర్డ్ ఈక్వేషన్. ఏడి అనేది ఒక ఆల్టిట్యూడ్. అదే బి నుంచి ఏసీకి ఒక పర్పెండిక్యులర్ గీస్తే, ఇట్లా పర్పెండిక్యులర్ గీస్తే పేరు బిఈ అనుకుందాం. బిఈ అనేది ఒక ఆల్టిట్యూడ్. ఈ 2 ఆల్టిట్యూడ్స్ ఏ పాయింట్ దగ్గర అయితే ఇంటర్సెక్ట్ చేసుకుంటాయో దాన్నే మనం ఆర్థో సెంటర్ అనుకున్నాం. ఇప్పుడు ఈ ఆర్థో సెంటర్ కనుక్కోవాలి. ఈ ఆర్థో సెంటర్ కనుక్కోవాలంటే ఏం చేసినాం? ఇంతకుముందు క్వశ్చన్స్లో ఏడి ఈక్వేషన్ రాసుకున్నాం, తర్వాత బిఈ ఈక్వేషన్ రాసుకున్నాం. ఈ రెండింటిని సాల్వ్ చేసినాం. అప్పుడు మనకు XY తెలిసింది, అదే ఆర్థో సెంటర్ అయింది. ఓకే, అంతకుముందు క్వశ్చన్లో ఏడి ఈక్వేషన్ రాసుకోవడానికి ఏ ఉన్నింది మనకు, వాళ్ళే ఇచ్చినారు. దీని స్లోప్ కనుక్కున్నాం, పాయింట్ స్లోప్ ఫార్ములా రాసాం. ఈ క్వశ్చన్లో మనకు ఎక్స్ట్రా వర్క్ ఏమరా అంటే ఏ లేదు, బి కూడా లేదు. ఈ ఏ రావాలంటే ఈ ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్ సాల్వ్ చేసి ఏ కనుక్కోవాలి. తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ అంతే. అంటే ఈ క్వశ్చన్లో మనకు కొంత ఏ కనుక్కోవడం, బి కనుక్కోవడం అనేది కొంత ఎక్స్ట్రా వర్క్ అంతే. అది వచ్చిన తర్వాత ఇంతకుముందు చేసినట్టే యాజ్ ఇట్ ఈజ్గా అలాగే చేస్తాం. ఓకే, సొల్యూషన్ చూడండి. గివెన్ సైడ్స్ రాసేసుకుందాం. ఫస్ట్ గివెన్ సైడ్స్ 7x + y - 10 = 0. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. x - 2y + 5 = 0. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. x + y + 2 = 0. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుందాం. టేక్ O = x, y యాజ్ ఆర్థో సెంటర్. ఓకే, మనకు వాళ్ళు ఇచ్చినవన్నీ రాసేసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ మనం ఏం కనుక్కోవాలనుకుంటాను, ఇంతకుముందు చేసినట్టే ఫైండింగ్ ఆల్టిట్యూడ్. పేరేమి దాని ఆల్టిట్యూడ్కి? ఏడి. ఫైండింగ్ ఆల్టిట్యూడ్ త్రూ ఏ. అక్కడైతే ఏ పాయింట్ రాసుకుంటే, ఇప్పుడు ఏ తెలియదు కాబట్టి ఏ అని పెట్టినాం. ఇప్పుడు ఫస్ట్ మన పని ఏమంటే ఏ కనుక్కోవాలి. ఏ కనుక్కోవాలంటే ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్ సాల్వ్ చేయాలి. అందుకని ఇప్పుడు మనం సాల్వింగ్ 1 and 2 we get A. ఓకే, 1, 2ని బాగా అబ్జర్వ్ చేయండి. 1 7x x, y 2y. అంటే ఇక్కడ 2y వస్తే మనకి ఈజీగా సాల్వ్ అవుతుందా? ఎలిమినేట్ అయిపోతుంది. అందుకోసం ఫస్ట్ ఈక్వేషన్ 2 టైమ్స్ పెంచుకుంటాను. అప్పుడు ఏమవుతుంది చూడండి, ఇది 7 14x అవుతుంది, y అనేది 2y అవుతుంది, 10 అనేది 20 అవుతుంది. సెకండ్ ఈక్వేషన్ యాజ్ ఇట్ ఈజ్ అట్లా రాస్తాను. x - 2y + 5 = 0. యాడ్ చేస్తే ఈ టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ 15x వస్తుంది. 20లో నుంచి 5 పోతే ఇక్కడ కూడా 15 వస్తుంది, = 0. 15x = 15 క్యాన్సిల్ అయిపోయి x = 1. ఓకే, x = 1 వస్తే 1, 2ను కదా సాల్వ్ చేస్తాము. మనం ఏదో ఒక ఈక్వేషన్ వాడుకుందాం, 2 వాడుకుందాం, ఈజీగా ఉంటుంది. ఓకే, 2 implies x - 2y + 5 = 0. x వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాము, +5 = 0. 1, 5, 6
ఆ 6ను నేను అటుపక్క పంపించిన మైనస్ మైనస్ క్యాన్సిల్, y ఈక్వల్ టు 1s 2 3s కాబట్టి y వాల్యూ 3. దేర్ఫోర్ ఏ తెలుసుకునేస్తుంది 1,3. ఇది ఎక్స్ట్రా వర్క్ చేసుకునేసిన. ఇప్పుడు మనం ఇంకొక కొంచెం వర్క్ చేసి బి కనుక్కునేద్దాం. ఇది వచ్చిన తర్వాత మళ్ళీ మనం సేమ్ ఇంతకుముందు వీడియోలో కొంచెం నేర్చుకున్నట్టే ఆల్టిట్యూడ్ కనుక్కునేద్దాం. వద్దు ఉండు, ఏ తెలిసిపోయిందా? ఏ తెలిసిన తర్వాత ఈక్వేషన్ ఆఫ్ ఆల్టిట్యూడ్ రాయేద్దాం. ఇప్పుడు ఈ ఏడి అనేది బీసీకి పర్పెండికులర్గా ఉంది. బీసీకి పర్పెండికులర్ ఉంది. సరే, స్లోప్ ఆఫ్ బీసీ అంటే థర్డ్ ఈక్వేషన్ కదా. ఏడు చూడండి, థర్డ్ ఈక్వేషన్ ఎవరు? స్లోప్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ 2 ఈక్వల్ టు 0 ఈజ్, ఇది ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0 రూపంలో కన్నా ఉంటే దాని స్లోప్ ఫార్ములా ఈజ్ ఎం ఈక్వల్ టు మైనస్ ఏ బై బి. మైనస్ రాసి ఏ అంటే ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ 1 బై బి అంటే వై యొక్క కోఎఫిషియంట్ 1 అంటే -1. దీని స్లోప్ -1 అని తెలిస్తే స్లోప్ ఆఫ్ ఏడి, ఇది ఎవరు? బీసీ అనమాట. ఇది బీసీ స్లోప్ ఇంత అయితే, బీసీ స్లోప్ -1 అయితే ఏడి యొక్క స్లోప్ ఏమవుతుందంటే 1 అవుతుంది అంతే. స్లోప్ ఆఫ్ ఏడి 1. స్లోప్ ఆఫ్ ఏడి తెలిసిపోయింది, ఏ పాయింట్ తెలిసింది. దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ ఏడి, ఈక్వేషన్ ఆఫ్ ఏడి ఈజ్ పాయింట్ స్లోప్ ఫామ్కు ఫార్ములా y మైనస్ y1 ఇంటూ ఎక్స్ మైనస్ x1. ఇక్కడ ఎం రాసినాయన మైనస్ 1/m రాయలా. ఎందుకు ఇక్కడ ఈ ఎం వాడుకున్నాను, లేదంటే ఇంకా కన్ఫ్యూజ్ అవుతారంటే -1 పెట్టి ఈ స్లోప్ ఆఫ్ ఏడి కాడ -1/m పెట్టుకోండి అంతే. ఇక్కడ ఏమన్నా రాయండి, మీరు ఏడి యొక్క స్లోప్ రాయాలనేది గుర్తుపెట్టుకోండి చాలు. y మైనస్ y1 ఏ గుండా పోతుంది కాబట్టి దీంట్లో నుంచి x1 y1 తీసుకుంటాం. y మైనస్ 3 ఈక్వల్ టు ఏడి యొక్క స్లోప్ ఎవరు? 1 అంతే. x మైనస్ x1 ఎవరు? 1. y మైనస్ 3 ఈక్వల్ టు 1తో మల్టిప్లై చేస్తే సేమ్ వస్తుంది. వైని లోపల తీసుకెళ్ళిపోండి అక్కడికి. ఎక్స్ మైనస్ వై, ఇది -3 అప్పుడు పోతే +3 -1 ఈక్వల్ టు 0. ఎక్స్ మైనస్ వై ప్లస్ 2 ఈక్వల్ టు 0. దీన్ని ఈక్వేషన్ నెంబరు ఈసారి 4 అనుకోండి. దాన్ని ఎందుకు ఆల్రెడీ 3 ఉన్నాయి కాబట్టి దీన్ని 4 అనుకోండి. ఇప్పుడు ఇట్లే ఇంకొక స్టెప్లో ఫైండింగ్ ఆల్టిట్యూడ్, ఈసారి బిఈ కనుక్కుందాం. ఫైండింగ్ ఆల్టిట్యూడ్ బిఈ త్రూ బి. బిఈలోనే బి ఉంది, మళ్ళీ త్రూ రాయాలని రాసినాం అంతే. ఓకే, ఫస్ట్ బి కనుక్కుందాం. బి కనుక్కోవాలంటే ఫిగర్ చూడండి, బొమ్మ చూడండి. 1, 3ని సాల్వ్ చేయాలి. సాల్వింగ్ 1 and 3 we get B. ఓకే, 1, 3 ఈక్వేషన్ అబ్జర్వ్ చేద్దాం. 1 7x ప్లస్ వై, 3లో ఎక్స్ ప్లస్ వై, వైలు సేమ్ ఉన్నాయి కదా, యాజ్ ఇట్ ఈస్ రాసుకున్నాం. ఫస్ట్ ఈక్వేషన్ 7x ప్లస్ వై -10 ఈక్వల్ టు 0. థర్డ్ ఈక్వేషన్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ 2 ఈక్వల్ టు 0. సింబల్ మారుద్దాం అంటే సబ్ట్రాక్షన్ చేస్తూ ఉన్నాము అని అర్థం. క్యాన్సిల్ అయింది. 7xలో ఒక ఎక్స్ పోతే 6x, -10x -10 -2 -12 ఈక్వల్ టు 0. 6x ఈక్వల్ టు 12. 6 1s 6 2s, ఎక్స్ ఈక్వల్ టు 2. ఎక్స్ వాల్యూ తెలిసింది. ఈ ఎక్స్ వాల్యూని 3లో రాద్దాం. 3 ఇంప్లైస్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ 2 ఈక్వల్ టు 0. ఎక్స్ వాల్యూ తెలిసింది కాబట్టి సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 2 to 4 అవుతుంది. y ఈక్వల్ టు -4. ఓకే, ఎక్స్ వాల్యూ వై వాల్యూ తెలిసిపోయింది. దీంట్లో నుంచి మనము బి పాయింట్ రాసేద్దాం. బి పాయింట్ ఏమని తెలిసింది? దేర్ఫోర్ బి ఈక్వల్ టు 2, -4. బి తెలిసింది. బి తెలిసిన తర్వాత ఇప్పుడు బిఈ ఈక్వేషన్ రాయొచ్చు మనం.
రాయాలంటే ఫస్ట్ ఏసీ స్లోప్ రాసుకొని దాని పర్పెండిక్యులర్ స్లోప్ రాసుకుందాం. ఏసీ అనేది ఈక్వేషన్గా ఉంది కాబట్టి స్లోప్ ఆఫ్ ఏసీ వద్దులే, సెకండ్ ఈక్వేషన్ రాస్తాం. ఏసీ అంటే సెకండ్ ఈక్వేషన్ కదా ఇది. స్లోప్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2y ప్లస్ 5 ఈక్వల్ టు 0 ఈజ్ ఫార్ములా ఏమి మైనస్ ఏ బై బి. ఎం కూడా రాయాల నేను. మైనస్ ఏ బై బి మైనస్ ఏ అంటే ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ 1 బై బి అంటే వై యొక్క కోఎఫిషియంట్ -2. మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయి 1/2. ఇది స్లోప్ ఆఫ్ ఇదైతే ఇది ఎవరు స్లోప్ ఆఫ్ ఏసీ అనుకోండి. దీని పర్పెండిక్యులర్ లైన్ స్లోప్ ఆఫ్ బిఈ ఈజ్ ఇది 1/2 అయితే దీని పర్పెండిక్యులర్ స్లోప్ ఎలా ఉంటుంది -2. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ బిఈ ఈజ్ ఫార్ములా y మైనస్ y1 ఈక్వల్ టు ఇక్కడ స్లోప్ పెట్టేస్తాను x మైనస్ x1. ఇప్పుడు x1 y1 అంటే b గుండా పోతుంది కాబట్టి ఇది x1 ఇది y1. స్లోపు -2 y మైనస్ చూడండి మైనస్ y1కు మైనస్ ఉందంటే కాబట్టి +4 రాస్తాను. -1 ఈక్వల్ టు m స్లోప్ b యొక్క స్లోప్ ఎవరు -2 x మైనస్ x1 ఎవరు 2 y ప్లస్ 4 ఈక్వల్ టు -2x మైనస్ ప్లస్ 4 లోపల తెచ్చుకోండి. 2x ప్లస్ y ఇది 4 క్యాన్సిల్ అయిపోయి 0. ఇది మనం ఈక్వేషన్ నెంబర్ 5 అనుకోండి. ఇప్పుడు మనకు 4, 5 తెలిసింది. ఈ రెండింటిని మనం సాల్వ్ చేసినాం అనుకోండి. నెక్స్ట్ స్టెప్లో సాల్వింగ్ 4 and 5 we get ఆర్థోసెంటర్. ఫోర్ అబ్జర్వ్ చేయండి, ఎక్స్ మైనస్ వై ఉంది. ఇది అబ్జర్వ్ చేయండి 2 + y ఉంది. యాజ్ ఇట్ ఈస్ రాసుకొని వైలు క్యాన్సిల్ అవుతాయి. 4 మళ్ళీ ఒకసారి చూడండి. ఎక్స్ మైనస్ వై ప్లస్ 2 ఈక్వల్ టు 0. ఎక్స్ మైనస్ వై ప్లస్ 2 ఈక్వల్ టు 0. 5 చూడండి 2x ప్లస్ వై ఈక్వల్ టు 0. యాడ్ చేస్తే -y ప్లస్ వై క్యాన్సిల్. 2x x 3x ప్లస్ 2 ఈక్వల్ టు 0. 3x ఈక్వల్ టు -2 x ఈక్వల్ టు -2/3. ఎక్స్ వాల్యూ తెలిసింది. ఎక్స్ వాల్యూ తెలిసిన తర్వాత ఈ ఎక్స్ వాల్యూని మనము 5th ఈక్వేషన్ అని రాద్దాం. 5th ఈక్వేషన్ ఏం చెప్తుంది? 5th ఇంప్లైస్ 2x ప్లస్ వై ఈక్వల్ టు 0. 2 ఇంటూ -2/3 ప్లస్ వై ఈక్వల్ టు 0. -4/3 ప్లస్ వై ఈక్వల్ టు 0. వై ఈక్వల్ టు ఇది అక్కడ పోతే ప్లస్ 4/3. ఎక్స్ వై తెలిసిపోయింది కాబట్టి దేర్ఫోర్ ఆర్థోసెంటర్ అని రాద్దాం. దేర్ఫోర్ ఆర్థోసెంటర్ ఓ ఈక్వల్ టు -2/3, 4/3. ఇదే మనకు కావాల్సిన ఆర్థోసెంటర్. -2/3, 4/3. ఏం చేసినాము ఇంతకుముందు క్వశ్చన్ లాగానే, కాకపోతే ఎక్స్ట్రా వర్క్ ఏమంటే ఏబిసి లేనప్పుడు ఈ ఫస్ట్ 2 ఈక్వేషన్ సాల్వ్ చేసి ఏ కనుక్కుంటాం, ఈ 1, 3ని సాల్వ్ చేసి బి కనుక్కుంటాం. తర్వాత ఏ వచ్చిన తర్వాత సాల్వింగ్ 1 and 2 గెట్ ఏ వస్తుంది. తర్వాత స్లోప్ ఆఫ్ ఏ అనుకోండి, ఏడి ఈక్వేషన్ కావాలంటే బీసీ స్లోప్ రాసుకుంటాం. స్లోప్ ఆఫ్ ఇది బీసీ, స్లోప్ ఆఫ్ బీసీ ఈక్వేషన్ రాసుకొని ఈక్వేషన్ ఉన్నప్పుడు స్లోప్ ఫార్ములా ఏమంటే -a/b. ఏ అంటే ఎక్స్ యొక్క కోఎఫిషియంట్, బి అంటే వై యొక్క కోఎఫిషియంట్. ఇలా రాసుకుంటాం. స్లోప్ తెలిసిన తర్వాత దానికి పర్పెండిక్యులర్గా ఉండే ఏడి యొక్క స్లోప్ ఏమవుతుందంటే ఇది -1 అయితే 1 అవుతుంది. స్లోప్ తెలిసింది, ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ స్లోప్ ఫార్ములాలో రాసుకుంటూ పోయి ఏడి ఈక్వేషన్ రాసినాం. అట్లే మనం బిఈ కూడా చేసుకుంటాం. ఫస్ట్ బిని 1, 3ని సాల్వ్ చేసి బి కనుక్కున్న తర్వాత దీని ఆపోజిట్ సైడ్గా ఉండే ఏసీ స్లోప్ రాసుకొని దాని పర్పెండిక్యులర్ స్లోప్ రాసుకొని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి బిఈ ఈక్వేషన్ రాసుకున్నాం.
ఆ 2 ఈక్వేషన్లు ఏడి ఈక్వేషన్, బి ఈక్వేషన్ సాల్వ్ చేసి ఎక్స్, వై వాల్యూస్ని కనుక్కున్నాం. ఇది మనకుండే సైడ్స్ ఇచ్చినప్పుడు ఆర్థో సెంటర్ ఎలా కనుక్కోవాలా అనే క్వశ్చన్లో ఫస్ట్ క్వశ్చన్. సేమ్ ఇలాంటి క్వశ్చన్ ఇంకోటి ఉంది, అది మీకు నేను రాసి పెట్టాను చూడండి. అది మీకు హోంవర్క్గా చేసుకోండి. ఫైండ్ ద ఆర్థో సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ హూ సైడ్స్ ఇచ్చినారు. ట్రయాంగిల్కి 3 సైడ్స్ ఇచ్చినారు. ఆ సైడ్స్ను యూజ్ చేసుకొని ఆర్థో సెంటర్ కనుక్కోండి అన్నారు. సైడ్స్ 3 ఇక్కడ రాసుకున్నామా. ఫస్ట్ 1, 2 సాల్వ్ చేసి ఏ కనుక్కోండి. ఏ వచ్చిన తర్వాత ఈ ఆల్టిట్యూడ్ కనుక్కోవాలంటే ఫస్ట్ దాని పర్పెండిక్యులర్గా ఉండే బీసీ స్లోప్ రాసుకోండి. దానిలో నుంచి ఏడి స్లోప్ రాసుకోండి. దాంట్లో నుంచి ఇది స్లోపు, ఇంటర్సెప్ట్, స్లోపు పాయింట్ ఫామ్లో నుంచి ఫార్ములాతో ఏడి ఈక్వేషన్ రాయండి. అట్లే బీఈ కనుక్కోండి. సేమ్ టు సేమ్ ఇంతకుముందు క్వశ్చన్ లాగానే దీన్ని చేయండి. దాని తర్వాత ఆ ఈక్వేషన్ 2, ఇది ఏడి ఈక్వేషను, ఇది బీఈ ఈక్వేషన్, రెండింటిని సాల్వ్ చేసి వై వాల్యూ, ఎక్స్ వాల్యూ కనుక్కొని ఆర్థో సెంటర్ రాయండి. ఇది మీరు క్వశ్చన్స్ రాసుకున్నంత వరకే వీడియో చూడండి. తర్వాత దీన్ని ఓన్గా రాయండి. రాసిన తర్వాత ఆన్సర్ చెక్ చేసుకోవడానికే ఈ వీడియోని రెఫరెన్స్గా పెట్టుకోండి. ఓకేనా?